హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇవాళ మనకు ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ ప్రాపర్టీ వచ్చేసి ప్రతాపసింగారంలో ఉందండి. పోచారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఈ ప్రాపర్టీ ముందు వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ ఉంది. చూస్తున్నారు, ఇవన్నీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్. ప్రాపర్టీ అయితే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. ప్లస్ చాలా తక్కువ ప్రైస్ అండి. నేను లాస్ట్కి ప్రైస్ ఒకసారి షేర్ చేస్తాను చూడండి. మనం ఫస్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు గేట్స్ చూస్తున్నారు కదా, లేటెస్ట్గా మంచిగా క్రియేట్ చేయడం జరిగింది. మనకి వచ్చేసి ర్యాంప్ అండి. మనం ఫస్ట్ ఎంటర్ కాగానే ఇది వచ్చేసి పార్కింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కదా, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకి ఎంట్రన్స్ చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి సింహద్వారం అనమాట. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్. ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచిగా టైల్స్ తీసుకోవడం జరిగింది. టైల్స్ కూడా లేటెస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి టైల్స్ కూడా. ఇది వచ్చి సింహద్వారం చాలా బాగుందండి. ప్లస్ బిల్డింగ్ చుట్టూ మనకి ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఒక 2.5 ఫీట్స్ కూడా వదలడం జరిగింది. మన గల్లీ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చిందండి. ఇక్కడ వాషింగ్ మిషన్ అలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. ఇది వచ్చేసి ప్రతాపసింగారం కిందికి వస్తుందండి. పోచారం మున్సిపాలిటీ కిందికి వస్తుంది. ఇది ఉప్పల్ నుంచి జస్ట్ 9 కిలోమీటర్స్ దూరంలో ఉందండి ఈ ప్రాపర్టీ వచ్చేసేసి. లోపలికి ఎంటర్ కాగానే ఇలా ఉందండి హాల్ వచ్చేసి. కింద మనకు వచ్చేసి వీళ్ళు మార్బుల్ తీసుకోవడం జరిగింది. చాలా మంచిగా డిజైన్ చేసినారు. పైన ఫాల్ సీలింగ్ కూడా ఉంది. ఎంటర్ కాగానే మనకి ఒకటి విండో ఉంది కదా, ఇవన్నీ విండోస్ వచ్చేసి 4x4 ఉన్నాయండి. ఇవి మెష్ డోర్స్ కూడా ఉన్నాయి, వీటికి ప్రాబ్లం లేకుండా, మనకు మస్కిటోస్ ప్రాబ్లం లేకుండా. ఇక్కడ ఏంటంటే మనకు ఒకటి గ్లాస్ డోర్ లాగా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఎంటర్ కాగానే మనకి ఇక్కడ ఇంకొకటి టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని పక్కకే మనకు వచ్చేసి డైనింగ్ హాల్ ఎంటర్ అయ్యేటప్పుడు కూడా మనకు ఒక ఆర్చ్ లాగా ఇవ్వడం జరిగింది. మనకు వుడెన్ వర్క్ వల్ల ప్రాబ్లం లేకుండా ఆర్చ్ లాగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు 4x4 విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్, చూస్తున్నారు కదా, ఓపెన్ కిచెన్. ఇక్కడ కూడా మనకు కంప్లీట్ గ్రానైట్తో మంచిగా డిజైన్ చేయడం జరిగింది. ప్లస్ షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు ఫ్రెండ్స్, మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. ఇక్కడే పక్కకు మనకు పూజా గది కూడా ఇచ్చినారు. చాలా మంచిగా ఇది మార్బుల్తో డిజైన్ చేసినారు. వెంటిలేషన్ ప్రాబ్లం ఇక్కడ కూడా విండో ఇచ్చినారు. చూస్తున్నారు కదా, చాలా మంచిగా డిజైన్ చేసిన ప్రాపర్టీ. మనకు స్టోర్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా డైనింగ్ హాల్లో కూడా మనకు ఒక మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈవెన్ డోర్స్ కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా తీసుకున్నారు. ఇప్పుడు వచ్చేసి మనం వెళ్ళింది ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క డిజైన్ ఇచ్చినారండి, పెయింటింగ్ కూడా బోర్ కట్టకుండా. ప్లస్ షెల్ఫ్స్ చూస్తున్నారు కదా, చాలా షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. మనం జస్ట్ కబోర్డ్స్ చేసుకొని రావడం ఉంటుంది. ప్లస్ మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఇక్కడ మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసినా ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది. దీంట్లో కూడా కంప్లీట్ టైల్స్ పెట్టినారు. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను మీకు. అది కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి జస్ట్ 133 యార్డ్స్లో చేయడం జరిగింది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఇది కూడా చాలా మంచిగా ఉంది. దీంట్లో అయితే వెంటిలేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది డోర్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ విండో ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ కానీ, ఈవెన్ షెల్ఫ్స్ కానీ, విండోస్ కానీ మంచిగా డిజైన్ చేసినారు. ఇక్కడ నుంచి మనం బయటకు కూడా రావచ్చు. ఇది 2.5 ఫీట్స్ లేన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు బోర్ ఉంది, పక్కకి అక్కడ సంప్ కూడా ఉంది ఫ్రెండ్స్. చాలా మంచిగా డిజైన్ చేసినారు ఓనర్ వచ్చేసి. ఈ ప్రాపర్టీ వచ్చేసి HMDA లేఅవుట్ కిందకి వస్తుందండి. ఈ మొత్తం SFT వచ్చేసి 1125 SFT వస్తుందండి. దీనికి ఏంటంటే లోన్ కూడా ఎలిజిబుల్ అండి, 90% లోన్ కూడా వస్తుంది ఇది. అందుకని చెప్పేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఓనర్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటుంది. మీకు ఏమైనా అలా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్నే మీరు కన్సల్ట్ కావచ్చు. ఈ ప్రాపర్టీ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ కోట్ చేస్తున్నారు, జస్ట్ 69 lakhs మాత్రమే ఫ్రెండ్స్. 69 lakhsకి ఇంత మంచి ప్రాపర్టీ. 133 యార్డ్స్ ఉంది, 24x50 డైమెన్షన్స్ అన్నమాట. ఇది వచ్చేసి HMDA లేఅవుట్, లోన్ అవైలబుల్ కూడా ఉంది. ఇది ఉప్పల్ నుంచి జస్ట్ 9 కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది. నారేపల్లి నుంచి 3 కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది. ప్రాపర్టీ మాత్రం మంచిగా డిజైన్ చేసినారు ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ డైరెక్ట్ అండి, మధ్యలో మనకి ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరు, ఎలాంటి పర్సంటేజ్ అలాంటివి ఇవ్వడం అవసరం లేదనమాట. మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉందని డైరెక్ట్ కన్సల్ట్ కండి. ఈ 69 lakhs జస్ట్ ఓనర్ చెప్తున్న స్లైట్ నెగోషియబుల్ కూడా ఉంటుందండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఇన్స్టా ఉంటుంది, ఇన్స్టాను కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.